హాయ్! నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది గైస్. ఎప్పుడైనా బస్‌లో గానీ, ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఏవైనా పెద్ద పెద్ద కాలేజెస్ చూస్తే, అబ్బా! దాని లోపల యాంబియన్స్ ఎంత బావుంటదో, ఎలాగుంటదో, ఏమేమి ఉంటాయో చూడాలి అనుకునేదాన్ని. సో, అలా మీరెవరైనా అనుకుంటే డెఫినెట్‌గా ఈ వీడియో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తది. ఈవెన్ నేను కూడా ఈ కాలేజ్‌లోకి జాయిన్ అయ్యేప్పుడు, అమ్మో! ఇంత పెద్దగుంది ఏంటి, ఎలాగుంటారో అందరూ అనుకునేదాన్ని. సో, తర్వాత అలవాటయిపోయింది. మా బ్లాక్ దగ్గరికెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంది గైస్. అంటే లాంగ్. ఆ మధ్యలో మొత్తం చెట్లు, ఎన్ని కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసిన బ్లాక్స్. ఇంతకీ మా కాలేజ్ నేమ్ చెప్పలేదు కదా! మిట్స్ కాలేజ్, MITS, మదనపల్లి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో దిస్ ఈజ్ అవర్ కాలేజ్ అంబియన్స్. మా డిపార్ట్మెంట్ నడిచి నడిచి ఖచ్చితంగా రాదు. ఆ లాస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ బ్లాక్ ఏదంటే మాదే, MBA డిపార్ట్మెంట్. సో ఫస్ట్ చెట్లు దాటాలి, అన్ని బ్లాక్స్ దాటాలి, స్టేజ్ దాటాలి, తర్వాత క్యాంటీన్స్ దాటిన తర్వాత మా బ్లాక్ వస్తుంది. ఇవి 2 ఐస్ క్రీమ్ పార్లర్, అది క్యాంటీన్. ఆ 2 నేను మళ్ళీ చూపిస్తాను. దిస్ ఈజ్ మై బ్లాక్. మొత్తానికైతే రీచ్ అయిపోయాను గైస్. ఈ కృష్ణుడు ఉంటాడు, వర్షం పడ్డప్పుడు ఉంటాడు, ఎక్సలెంట్గా ఉంటాడు. ఈసారి వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి. ఓన్లీ ఫర్ డిజేబుల్డ్ పర్సన్. నేను డిజేబుల్ ఖచ్చితంగా నడచలేను, నా వల్ల కాదు అంత దూరం నడిచేసి వచ్చి. లిఫ్ట్లో నేను ఒక్కటే ఉన్నాను, సోకులు పడుతున్నా. మీలో ఎవరైనా క్లాస్కి ఫస్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారా? నేనున్నాను గైస్. ఎవ్వరు రాకుండా నేనే ఫస్ట్ వచ్చేది చాలా రోజుల నుంచి జరుగుతుంది అనమాట. నేను వచ్చేసరికి ఎవ్వరు ఉండరు, నేనే ఇంత ఎర్లీగా వచ్చానా అనిపిస్తుంది. సో అప్పటికి ఇంకా 10 మినిట్స్ ఉంది. ఇంకా ఫాస్ట్గా బుక్ తీసుకునేసి క్లాస్కి వెళ్ళాలి. ఇదైతే ల్యాప్టాప్ బ్యాగు, కింద పడింది అనుకో ఖచ్చితంగా దాంట్లో ఉన్న ల్యాప్టాప్ టబాయిల్ అంటది. అందుకే సెక్యూర్గా ఎత్తి పెట్టేసిపోయి. ఇంకా క్లాస్ వీడియో అంతా తీయలేదు. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మా బ్లాక్ పక్కనే క్యాంటీన్ ఉంటుంది. మా ఫ్రెండ్స్తో పాటు తిన్నాక ఒక డెజర్ట్ తిందామని వెళ్ళాం. డెజర్ట్స్ దొరకలేదు కానీ ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళాం గైస్. అక్కడ నేను ఇది తీసుకున్నానో లేదో కామెంట్ చేయండి. అదైతే 70 రూపీస్ పెట్టి తీసుకుంది. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా ఉంది గైస్. మీరు ఎక్కడైనా తిన్నారా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్? నేను తినలేదు. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇంకా నేను 2 చాక్లెట్స్ తీసుకొని వచ్చేసాను. ఈ అక్క అయితే షో చేస్తుంది 70 రూపీస్ పెట్టి చాక్లెట్ తిన్నాక నేను ఎందుకు చూపించకూడదు అని. ఇంకా వీళ్ళంతా నాకు సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఏం రీల్స్ చేయాలి, ఈ రీల్స్ చేయంటూ. నేను చూస్తూ ఇంకా ఈ బ్లాక్ మాదే. తర్వాత ఇది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ బ్లాక్ అనమాట. వాళ్ళ దగ్గర గార్డెన్ ఉంటుంది వాళ్ళ బ్లాక్ కింద. సూపర్గా ఉంటుంది, పైన నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. ఈ బ్లాక్ తర్వాత సర్కులర్ బ్లాక్ అని ఒకటి వస్తుంది, అది మొత్తం ల్యాబ్, ఆ గ్రీన్ ల్యాబ్. అందులో ఉంటుంది చల్లగా, ఎందుకంటే అన్ని సిస్టమ్స్ పెట్టింటారు కదా, వాటి కోసమైనా ఏసీ వేస్తారు. అందులో ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇష్టం. రౌండ్గా భలే ఉంటుంది గైస్. ఇంకా ఇది బీటెక్ వాళ్ళు. ఆ బ్లాక్ ఒక్కటే మేనేజ్మెంట్ వాళ్ళది, ఇందాక నేను ఫస్ట్లో చూపించింది. మిగతా అన్ని బ్లాక్స్ మా కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు వీళ్ళే. ఇంకా మా కాలేజ్లో అయితే ర్యాగింగ్ ప్రొహిబిటెడ్ అనమాట. ర్యాగింగ్ ఎవ్వరూ చేయరు. గార్డెన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, వేరే లెవెల్లో ఉంటుంది గార్డెన్ మొత్తం. నేను ఫస్ట్లో వచ్చేప్పుడు ఏం ఉంచుకొని వచ్చాను తెలుసా? ఆకు చించి అతికించు అని ర్యాగింగ్ చేస్తారేమో అనుకున్నా, కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది ఒక చైనా ట్రీ అని ఫోటో తీసుకొని పెట్టా. నిజంగా ర్యాగింగ్ చేస్తే బాగుంటుందా మీరు కామెంట్ చేయండి, సీనియర్స్ జూనియర్స్ని. నెక్స్ట్ మనం కూడా సీనియర్సే కదా, మన సీనియర్స్ మన మీద చేసిన ప్రాక్టికల్ ర్యాగింగ్ అంతా మన జూనియర్స్ మీద మనం చేసి ఉండొచ్చు, కానీ మా కాలేజ్లో ఆ ఛాన్స్ లేదు. ఇంక ఇక్కడైతే ఐ లవ్ మిట్స్ అని పెట్టారు. ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ ఉన్నంత జంపు ఏ బ్లాక్ లేదు గైస్ మా కాలేజ్లో. ఇంకా లైబ్రరీ అన్ని బ్లాక్స్ నేను కవర్ చేసేసాను. తర్వాత మా కాలేజ్లో ది బెస్ట్ గార్డెన్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొత్తలో జాయిన్ అయినప్పుడు అని ఫొటోస్ తీసుకునేసేవాళ్ళం మా గార్డెన్కి వెళ్ళి. అంత బాగుంటుంది కటింగ్ కానీ, అక్కడ ఫ్లవర్స్ కానీ, షేప్స్ కానీ చాలా బాగుంటుంది. వచ్చేసింది మన గార్డెన్, ఇదేనండి. ఎంత గ్రీన్గా ఒక షేప్లో, కర్వ్ షేప్లో చాలా బాగుంటుంది గైస్. నేను చెప్పడం ఎందుకు, మీరే ఎక్స్ప్లోర్ చేయండి వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తూ. ఫ్రైడే అయితే మాకు శారీ కట్టుకోవాలని ఒక రూల్ ఉంది. శారీ కట్టుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకునే వాళ్ళం. అంత బాగుంటుంది ఈ గార్డెన్ అనమాట. బయట నుంచి చూసినప్పుడు ఏమేమి వింతలు ఉంటాయో కాలేజ్లో అనుకునేదాన్ని. సో కాలేజ్ లోపలికి వచ్చాక తెలిసింది ఓ ఇంత బాగుంటాయా అని. ఎందుకంటే స్కూల్స్లో అంతా ఉండవు. సో ఇది పీజీ కాలేజ్ కాబట్టి ఇంత అంబియన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు.
ఇంకా అన్ని కాలేజెస్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. వ్లాగ్ కాదు, లాంగ్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.